K. Srinivasarao, JLN Mathematics, Government Junior College for Girls, Guntur. In previous class, we completed the problems of binomial distribution. Today, we are going to learn about the Poisson distribution. We know that the probability distributions are two types. One is binomial distribution and another one is Poisson distribution. These two distributions deals with the discrete random variable x. మరి పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్కి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ తేడా అండి. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, ఇన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ద నంబర్ ఆఫ్ ట్రయల్స్ ఆర్ ఫైనైట్. ఇన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ the number of trials are precisely known and finite. అంటే ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో నంబర్ ఆఫ్ ట్రయల్స్ ముందుగానే తెలుసు, అట్లనే అవి ఫైనైట్ కూడా అయి ఉంటాయి. మరి పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు వాడతాం? ఇది అన్ని సందర్భాల్లో కూడా నంబర్ ఆఫ్ ట్రయల్స్ ఫైనైట్ తోటి మనకు ఇన్ సమ్ కేసెస్ దేర్ మే బి మోర్ దాన్ ఫైనైట్ ట్రయల్స్, దట్ మీన్స్ ఇన్ఫైనైట్ ట్రయల్స్. దెన్ we use the Poisson distribution. మరి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో నంబర్ ఆఫ్ ట్రయల్స్ ఆర్ ప్రెసిస్లీ నోన్, అంటే ముందుగానే మనకి అవి తెలుస్తాయి. నంబర్ ఆఫ్ ట్రయల్స్ ఆర్ ప్రెసిస్లీ నోన్ అండ్ ఆర్ ఫైనైట్. ఇన్ అదర్ దాన్ దిస్ కేస్ we use the Poisson distribution. Suppose the event occurs in how many times and how many times the event occurs in how many times is known and how many times the event did not occur. అంటే ఒక ఈవెంట్ మన శాంపుల్ స్పేస్లో ఉన్నటువంటి ఒక ఈవెంట్ ఎన్నిసార్లు జరుగుతుంది అని తెలుస్తుంది, ఎన్నిసార్లు జరగదో అది కనుక మనకు తెలియకపోతే హౌ మెనీ టైమ్స్ ద ఈవెంట్ డిడ్ నాట్ అక్కర్, అది ఎన్నిసార్లు జరగదో మనకి తెలియదు. అలాంటి సందర్భాల్లో మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగపడదు కాబట్టి మనం పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటాం. పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ ఏ కేసులో తీసుకుంటాం? నంబర్ ఆఫ్ ట్రయల్స్ ఆర్. సో పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ can be applied in the following cases. First one, the number of printing errors in a page of a book పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ని ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాయి, ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తారు చూడండి. నెంబర్ ఆఫ్ ప్రింటింగ్ ఎర్రర్స్ ఇన్ ఏ పేజ్ ఆఫ్ ఏ బుక్, ఇలాంటి కనుక్కునే ప్రాబ్లంలో ఉపయోగిస్తాం. అట్లనే ద నంబర్ ఆఫ్ టెలిఫోన్ కాల్స్ రిసీవింగ్ ఎట్ ఏ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఇన్ ఏ టైమ్ ఇంటర్వల్, ఇలాంటి ప్రాబ్లమ్స్లో కూడా ఉపయోగిస్తాం. అంటే ద నంబర్ ఆఫ్ టెలిఫోన్ కాల్స్ రిసీవింగ్ ఎట్ ఏ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ ఇంటర్వల్. సపోజ్ ఆన్ వన్ డే హౌ మెనీ కాల్స్ ఆర్ రిసీవింగ్ ఎట్ ఏ టెలిఫోన్ ఎక్స్చేంజ్
ఇన్ టైమ్ ఆఫ్ ఇంటర్వల్ అంటే ఒక టైమ్ ఆఫ్ ఇంటర్వల్ అంటే బిట్వీన్ 2 and 3 ఆర్ బిట్వీన్ 1 and 2 అట్లా ఒక టైం ఇంటర్వల్ ఇచ్చినప్పుడు టెలిఫోన్ కాల్స్ అని రిసీవ్ అని అని చెప్పేసి ఎలాంటి ప్రాబ్లమ్స్లో కూడా ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగించుకుంటాం. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ defective blades of a packet of 100 అంటే 100 ప్యాకెట్ ఉన్నటువంటి బ్లేడ్స్లో నెంబర్ ఆఫ్ డెఫెక్టివ్ బ్లేడ్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్లో కూడా ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగించుకుంటాం. అట్లానే ద రోడ్ or rail accidents reported in a city in a particular time of interval, in a particular time of a day. The road or rail accidents reported in a city in a particular time of a day. Next case, the number of deaths due to snake bite in a locality of a year. అంటే ఒక సంవత్సరంలో ఒక పర్టికులర్ లొకాలిటీలో నెంబర్ ఆఫ్ డెత్స్ డ్యూ టు స్నేక్ బైట్, పాము కాటు వలన మరణించిన వారి సంఖ్య కనుక్కొని ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగించుకుంటాం. ద నెంబర్ ఆఫ్ ప్రింటింగ్ ఎర్రర్స్ ఇన్ ఏ పేజ్ ఆఫ్ ఏ బుక్, ద నెంబర్ ఆఫ్ టెలిఫోన్ కాల్స్ రిసీవింగ్ ఎట్ ఏ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ ఇంటర్వల్, the number of defective blades of a packet of 100, the road or rail accidents reported in a city in a time of a day, the number of deaths due to snake bite in a locality of a year. ఇలాంటి సందర్భాల్లో మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగించుకుంటాం. అంటే ఇవన్నీ చూడండి, దీస్ ఆర్ ది ఈవెంట్స్ which are rare and casual. These events are రేర్ అండ్ క్యాజువల్. రేర్ అంటే చాలా స్వల్పంగా జరుగుతుంటాయి, క్యాజువల్ అంటే ఆకస్మికంగా జరిగేటువంటి. చూడండి, ద నెంబర్ ఆఫ్ డెత్స్ డ్యూ టు స్నేక్ బైట్ ఇన్ ఏ లొకాలిటీ ఆఫ్ ఏ ఇయర్, అట్ ద రోడ్ ఆర్ రైల్ యాక్సిడెంట్స్, దిస్ ఈజ్ ఆల్సో ఏ క్యాజువల్ ఇన్సిడెంట్. ద నెంబర్ ఆఫ్ డెఫెక్టివ్ బ్లేడ్స్ ఆఫ్ ఏ ప్యాకెట్ ఆఫ్ 100, నెంబర్ ఆఫ్ డెఫెక్టివ్ బ్లేడ్స్ ఆఫ్ ఏ ప్యాకెట్ ఆఫ్ 100, దిస్ ఈజ్ ఏ రేర్ కేస్. అట్లానే ది నెంబర్ ఆఫ్ టెలిఫోన్ కాల్స్ రిసీవింగ్ ఎట్ ఏ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ ఇంటర్వల్. అంటే టెలిఫోన్ కాల్స్ ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుండి ఎన్ని కాల్స్ వెళ్ళిపోయి ఆ పర్టికులర్ టైమ్ ఆఫ్ ఇంటర్వల్లో, అవి కూడా అవి రేర్ అవుతాయి. అంటే ద నెంబర్ ఆఫ్ ప్రింటింగ్ ఎర్రర్స్ ఇన్ ఏ పేజ్ ఆఫ్ ఏ బుక్, దిస్ ఇన్సిడెంట్ ఈజ్ ఆల్సో ఏ రేర్ ఇన్సిడెంట్. ఇన్ దీస్ ఇన్సిడెంట్స్ వీ కెన్ అప్లై ది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. Next, Poisson distribution. Definition of Poisson distribution. If X is a discrete random variable, and assume the values 0, 1, 2 and so on, and for some fixed lambda greater than 0, p of x equal to k is equal to lambda power k by k factorial into e to the power of minus lambda, where k equal to 0, 1, 2 and so on. If x is a discrete random variable
and it assumes the values 0, 1, 2 and so on up to infinitive. And for some fixed lambda greater than 0, p of x, probability of x equal to k is equal to lambda power k by k factorial into e power minus lambda, where k takes the values 0, 1, 2 and so on infinitive. Then x is said to be, then this random variable x is said to follow the Poisson distribution. అంటే ఎట్లా ఉండాలి x అనేది p of x equal to k equal to lambda power k by k factorial into e power minus lambda, where lambda is greater than 0 అవుతూ ఉండాలి. ఇట్లా ఉన్నటువంటి xని ఇక్కడ ఏమంటాను, x is said to follow the Poisson distribution. Here x is called Poisson random variable. This x is called Poisson random variable. In Poisson distribution, x is called Poisson random variable. In binomial distribution, x is called binomial random variable. Next one. Poisson distribution function. Poisson distribution. X equal to x and x is equal to k తీసుకుందాం. అట్లనే probability of x equal to k. మస్త్ ఇది సరిగా పడతలేదు. p of x equal to k and when k equal to 0, p of x equal to 0. p of x equal to 0 is lambda power 0 by 0 factorial. Lambda power 0 is 1, 0 factorial is 1. Then we get e to the power of minus lambda. When we take k is equal to 1, probability of x equal to 1 is equal to lambda by 1 factorial into e power minus lambda. When we take x equal to 2, this is equal to lambda square by 2 factorial into e power minus lambda and so on. When x is equal to k, this is equal to lambda power k by k factorial into e power minus lambda and so on. This is the probability, this is the Poisson distribution. In probability, this is x is equal to k and this is probability of x is equal to k. Probability of x is, and therefore this is a probability distribution for the Poisson variable. Next one. Poisson distribution is a Poisson distribution is a probability function. Since probability of x equal to k is always greater than 0 for all k. For all k belongs to sample points. P of probability of x equal to k is always greater than 0 and sigma probability of x equal to k where k equal to 0 to infinity. This is equal to sigma k equal to 0 to infinity. P of x equal to k ante lambda power k by k factorial into e to the power of minus lambda. This is equal to e to the power of minus lambda into lambda power k by k factorial and k equal to 0 to infinity. When we take this series lambda power k by k factorial where k equal to 0 to infinity, then we get 1 plus lambda. The lambda power 0 is 1, 0 factorial is 1, therefore the first term is 1.
lambda power 0, 1 by 1, 1 by 1 is equal to 1, 1 plus lambda square by 2 factorial plus lambda cube by 3 factorial. This is the series of e to the power of lambda. E power minus lambda into e power lambda, that is equal to e to the power of 0 is equal to 1. Therefore, sum of the probabilities for the Poisson distribution is equal to 1. Sigma k equal to 0 to infinity and probability of x equal to k is equal to 1. So, probability distribution is a probability function. Next note 1, next note 2. Probability distribution is a limiting form of binomial distribution. Probability distribution ante p of x is equal to k. This is equal to limiting power అంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే లాండా పవర్ k by k ఫ్యాక్టోరియల్ ఇంటూ e పవర్ మైనస్ లాండా. దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిటింగ్ ఫార్మ్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. లిమిటింగ్ ఫార్మ్ ఆఫ్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ xn ఈజ్ ఈక్వల్ టు k n tends to infinity. Here xn is a binomial distribution. కాబట్టి లిమిటింగ్ ఫార్మ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే లాండా పవర్ k బై k ఫ్యాక్టోరియల్ ఇంటూ e పవర్ మైనస్ లాండా. దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిటింగ్ ఫార్మ్ ఆఫ్ ది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ హియర్ xn రిప్రజెంట్స్ ది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ n tends to infinity. నెక్స్ట్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ can be used under the following experimental conditions. Experimental condition. ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ని ఎలాంటి కండిషన్స్లో తీసుకుంటాం? ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కెన్ బి యూజ్డ్ అండర్ ది ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంటల్ కండిషన్. ఫస్ట్ వన్, each trial gives or results two mutually exclusive outcomes which are success and failure. This is the one of the condition in binomial distribution. The each trial gives two mutually exclusive outcomes which are success and failure. These two mutually exclusive outcomes, one outcome is success and another outcome is failure. Next, the number of such n trials are sufficiently large. Again, binomial distribution lo the number of trials are finite. The number of trials are finite. Here the number of such trials are sufficiently large. Next one, the trials are independent of each other. అంటే ఇక్కడ ఒకటి when we take any two trials, these two trials are independent.
ఇన్ ఈచ్ ద ట్రయల్స్ ఆల్ ట్రయల్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. ఒకదానికి మనం ఒకటి స్వతంత్రంగా ఉంటాం, ఒకదానితో ఒకటి డిపెండ్ అయి ఉండవు, ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. నెక్స్ట్ హియర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ P is very very small. In binomial distribution, the trials are independent of each other and the probability of success P is constant in each trial. Here the probability of success P is very very small in each trial. ప్రతి ట్రయల్లో కూడా ఇక్కడ సక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, వెరీ వెరీ స్మాల్ అయి ఉంటుంది. These are the experimental condition to use the Poisson distribution. Next one, mean of x and variance of x. Mean of x and variance of x. For Poisson distribution. If x follows the Poisson distribution with parameter lambda greater than 0, then mean of x is equal to lambda and variance of x is also equal to lambda. In binomial distribution, mean of x is equal to np and variance of x is equal to np cube. But in Poisson distribution, mean of x and variance of x are equal, which are equal to lambda. Here mu is equal to lambda and sigma square is equal to lambda. Therefore mu is equal to sigma square is equal to lambda. Here mu is equal to sigma square is equal to lambda. These are the useful results to solve the problems on Poisson distribution. Mu is equal to mu and mean of the Poisson variable and variance of the Poisson variable is equal to lambda. Next one, the problems on Poisson distribution. Problems. First one, a Poisson variable satisfies P of x is equal to 1 is equal to P of x is equal to 2. Then find probability of x is equal to 5. Here x is a Poisson variable and where Poisson variable satisfies pi of x equal to 1, that is equal to P of x equal to 2. Since P of x equal to k is equal to lambda power k by k factorial into e to the power of minus lambda, where lambda greater than 0.
that implies given that p of x equal to 1, that is equal to p of x is equal to 2. From the above formula, p of x equal to 1, that means lambda power 1 by 1 factorial into e power minus lambda. This is equal to lambda square by 2 factorial into e to the power of minus lambda. Here we have e to the power of minus lambda on both sides. That implies lambda power 1, lambda by 1 factorial is equal to lambda square by 2 factorial. E power minus lambda is cancelled, then we get lambda square by 2 factorial. That implies lambda square into 1 factorial, lambda square is equal to 2 factorial and 2 into lambda, 2 lambda. That implies lambda square minus 2 lambda equal to 0, lambda into lambda minus 2 equal to 0, then we get lambda equal to 0 and lambda minus 2 equal to 0, that means lambda equal to 2. Here we have two values for lambda, that is lambda equal to 0 and lambda equal to 0, lambda equal to 2. We know that lambda is always greater than 0, parameter lambda is always greater than 0. Since lambda greater than 0, lambda is equal to 2. So the required value is probability of x equal to 5. Probability of x equal to 5. Now we have to find the value of p of x equal to 5. Therefore, required value p of x equal to 5. This is equal to p of x equal, this is in the form of p of x is equal to k, lambda power k by k factorial into e to the power of minus lambda. Lambda power k by k factorial into e to the power of minus lambda. Lambda equal to 2. 2 to the power of 5 by 5 factorial is equal to 120 into e to the power of minus lambda means e to the power of minus 2. 2 to the power of 5 is equal to 32 by 120 into e to the power of minus 2. That is equal to, therefore p of x is equal to 5 is equal to 8 fours and 8 15s. 8 fours, 8 15s. So probability of x equal to 5 is 4 by 15 into e to the power of minus 2. Next problem. In a city, 10 accidents, 10. This is the problem of exercise 10b, Roman 1, 10th problem. Roman 1, 10th problem of page number 362. This is the problem of exercise 10b. In a city, 10 accidents take place in a span of 50 days. In a span of 50 days. Assuming the number assuming that the number of accidents follows the Poisson distribution. Find the probability that there will be
3 or more accidents in a day. 3 or more accidents in a day. ముందు చెప్పాం కదా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని ఎలాంటి ప్రాబ్లమ్స్కు అనలైజ్ చేయడానికి ఉపయోగిస్తామని చెప్పాం కదా. ద నంబర్ ఆఫ్ ద రోడ్ ఆర్ రైల్ యాక్సిడెంట్స్ ఇన్ ఏ సిటీ ఇన్ ఏ particular time of interval, particular time of a day, particular time of a day. Given that in a city 10 accidents take place in a span of 50 days. Now we have to write the value of parameter lambda. Parameter lambda represents the mean and average. Therefore the number of accidents can take place in a one day. In a day is equal to 50 డేస్లో 10 యాక్సిడెంట్స్. తరఫు ఇన్ ఏ డే అంటే 10/50. యావరేజ్ నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ టేక్ ప్లేస్ ఇన్ ఏ డే. ఎందుకంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి, ప్రాబబిలిటీ దట్ దేర్ విల్ బి 3 or more యాక్సిడెంట్స్ ఇన్ ఏ డే. అంటే ఒక రోజులో 3 అంతకంటే ఎక్కువ యాక్సిడెంట్స్ ఉంటాయని ప్రాబబిలిటీ. కాబట్టి వన్ డేలో ఇచ్చిన ప్రకారం ఏమో చూడండి, ఇన్ ఏ సిటీ 10 యాక్సిడెంట్స్ టేక్ ప్లేస్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 50 days. 50 డేస్లో 10 యాక్సిడెంట్స్. దేర్ ఫోర్ వన్ డేలో అంటే 10/50 ఇన్ ఏ డే. దట్ రిప్రజెంట్స్ ది లాంబ్డా. యావరేజ్ మీన్స్ మీన్ అంటే లాంబ్డానే. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 10/50. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5. Let the Poisson random variable x denotes the number of accidents in a day. మనం ఏది కనుక్కోవాలో దాన్ని మనం అక్కడ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్గా తీసుకుంటాం. ఏం కనుక్కోవాలి మనం, ప్రాబబిలిటీ దట్ దేర్ విల్ బి 3 or more accidents in a day. Therefore the random variable x denotes the number of accidents in a day. Here x follows the Poisson distribution with parameter lambda. Lambda is greater than 0. 1/5 is greater than 0. Lambda is equal to 1/5, that is greater than 0. Therefore probability of x equal to k is equal to lambda power k by k factorial into e to the power of minus lambda. We have to find the therefore required value. మనం దేని ప్రాబబిలిటీ కనుక్కోవాలి, ప్రాబబిలిటీ దట్ దేర్ విల్ బి 3 or more accidents in a day. Here probability of x equal to k represents probability of k accidents in a day. అంటే ఇక్కడ x వాల్యూ kగా ఉన్నప్పుడు, k ఉన్నప్పుడు అంటే k represents the number of accidents in a day. Here we have to find the value of probability of x more than 3 or more అంటే greater than or equal to 3. Probability of x greater than or equal to 3, that is equal to p of x equal to 3 plus p of x equal to 4 plus p of x equal to 5 plus and so on. That implies this is the summation of the series p of x equal to k, where k takes the values 3 to infinity. This is the infinite series. That implies p of x equal to k, where k equal to 3 to infinity.
sigma k equal to 3 to infinity. Here p of x equal to k is lambda power k by k factorial into e to the power of minus lambda. But lambda is equal to 1 by 5. Sigma k equal to 3 to infinity 1 by 5 whole to the power of k by k factorial into e to the power of minus 1 by 5. This is the required value. Sigma k equal to 3 to infinity and 1 by 5 whole power k by k factorial into e to the power of minus lambda means minus 1 by 5. One by 5 means 0.2. 1 by 5 and మనం ఎట్లా రాసుకోవచ్చు దీన్ని మనం this is equal to 0.2. Therefore this is equal to the simplified value of 1 by 5 is 0.2. Therefore P of probability of x greater than or equal to 3 is equal to sigma k equal to 3 to infinity and 1 by 5 ante 0.2 whole to the power of k by k factorial into e to the power of minus 0.2. Next problem. అమ్మా ప్రాబ్లం రాసుకుందాక ఆపుతావా ఫస్ట్ next problem. This is the last problem in exercise 10b. The number of persons joining a cinema ticket counter in a minute has probability distribution with parameter 6. Find the probability that no one joins in a queue in a particular minute. The second bit is 2 or more persons join the queue in a minute. We have to find the probability that in these two cases నిచ్చారు ఇక్కడ మనకి no one joins in a queue in a particular minute అట్లానే 2 or more persons join the queue in a minute. Here given that the number of persons joining a cinema ticket counter in a minute has Poisson distribution with parameter lambda. Parameter means lambda. Parameter is lambda. Lambda is equal to 6. Lambda means average. Average means mean. Mean is equal to lambda. Mean mu is equal to lambda is equal to 6. Given lambda is equal to 6. అంటే ఇక్కడ పర్టికులర్ ఒక మినిట్లో ఈ సినిమా టికెట్ కౌంటర్ క్యూలో మొత్తం ఇక్కడ ఎంతమంది జాయిన్ అవుతున్నారు 6 జాయిన్ అవుతున్నారు యావరేజ్గా ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్ జాయినింగ్ ఇన్ ఏ సినిమా టికెట్ కౌంటర్ ఇన్ ఏ మినిట్ హ్యాస్ probability distribution with parameter lambda. We have to find the probability that no one joins in a queue, 2 or more persons join in a queue. Therefore this represents the random variable x. Let the Poisson random variable x denotes the number of persons join in a queue in a minute. Let the probability random variable x denotes the number of persons join in a queue in a minute. In a minute గా తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ బిట్ ఏం కనుక్కోవాలి చూడండి. ఇక్కడ మనం ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ నో వన్ జాయిన్స్ అంటే ఇక్కడ ఒక్కళ్ళు కూడా ఆ క్యూలో చేరలేదు. ఒక్కళ్ళు కూడా క్యూలో చేరలేదు అంటే ఎక్స్ వాల్యూ 0 అని. హియర్ 2 or more persons అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2.
2 or more, that means x greater than or equal to 2. దానికి ప్రాబబిలిటీ కనుక్కోవాలి. Here x follows the Poisson distribution with parameter lambda is equal to 6. Therefore probability of x equal to k is equal to lambda power k by k factorial into e to the power of minus lambda. First bit, probability that no one joins in a queue in a minute, in a particular minute. Probability that no one joins in a queue in a particular minutes, that is equal to probability of x equal to 0. That is probability of x equal to, అంటే ఇక్కడ x represents the number of persons join in a queue. అంటే x equal to 0 అంటే no person join in a queue అని. P of x equal to 0 equal to lambda power 0 by 0 factorial into e to the power of minus lambda. This is equal to lambda power 0 is 1, 0 factorial is 1, e to the power of minus lambda. Lambda means 6. Lambda is equal to 6. Given that lambda is equal to 6, therefore this is equal to e to the power of minus 6. Next, second one, probability that two or more persons join in a queue in a minute. Join the queue in a minute. Join the queue in a minute. Here also no one joins the queue. No one joins the queue in a particular minute. Here we have to find the probability of, that is equal to probability of 2 or more. 2 or more and x greater than or is equal to 2. X greater than or equal to 2. That is equal to p of x equal to 2 plus p of x equal to 3 plus p of x equal to 4 plus and so on. This is equal to sigma of p of x equal to k, where k takes the values 2 to infinity. x greater than or equal to 2, equal to 2 నుంచి తీసుకోవాలి మనం. equal to 2 and greater than 2 అంటే x equal to 2, x equal to 3, x equal to 4. This is the summation of the series probability of x equal to k, where k takes the values 2 to infinity. But p of x equal to k is lambda power k by k factorial into e power minus 2. For this is equal to sigma k equal to 2 to infinity, p of x equal to k ante lambda power k by k factorial into e to the power of minus lambda. This is equal to sigma k equal to 2 to infinity 6 to the power of k by k factorial into e to the power of minus 6. This is probability of x greater than or equal to 2. Probability of x greater than or equal to 2. This is equal to sigma 2 to infinity lambda power k by k factorial into e power minus lambda, that is k equal to 2 to infinity 6 power k. Here lambda is equal to 6, therefore 6 power k by k factorial into e to the power of minus 6. This may be, or this may be calculated. Probability of x greater than or equal to 2 is equal to 1 minus probability of x equal to 0 and probability of x is equal to 1. x అంటే x ఈక్వల్ టు 2 నుంచి తీసుకోవాలంటే ఇంకా మనకు లేని వాల్యూస్ ఏంటి, x ఈక్వల్ టు 0 అండ్ x ఈక్వల్ 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 0 అండ్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1.
We know that probability of x equal to 0 is e power minus 6. Lambda power 0 by 0 factorial into e power minus 6 plus lambda power 1 by 1 factorial into 1 factorial into e power minus lambda. Here lambda is equal to 6. Lambda probability of x equal to 0 is lambda power 0 by 0 factorial into e power minus lambda. This is lambda power 1 by 1 factorial into e power minus lambda. This is equal to 1 minus e to the power of minus lambda is the common term. Then we get lambda power 0 1 by 1 factorial. 1 by 0 factorial is 1. 1 plus lambda is equal to 6. 6 power 1. 6 by 1 factorial అంటే 6 అవుతుంది. అంటే టోటల్ ఎంత అవుతుంది 1 minus 7 e to the power of minus lambda, that is equal to 1 minus 7 into e to the power of minus 6. Therefore probability of x greater than or equal to 2 may be equal to 1 minus 7 into e to the power of minus 6. అమ్మ దాన్ని మనం ఈ నోటేషన్లో కూడా ఉపయోగించి రాసుకోవచ్చు, దాన్ని మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు. దిస్ మే బీ క్యాలిక్యులేటెడ్ బై దిస్ formula 1 minus probability of x equal to 0 and probability of x is equal to 1. Total value is 1 minus 7 to the power of 7 into e to the power of minus lambda, where lambda is equal to 6 అన్నాం కాబట్టి this is equal to 7 e power minus 6. Next problem. This is the example 4 of the Poisson distribution problems in page number 361. In a book of 450 pages, there are 400 typographical errors. Assuming that the number of errors per page follow the Poisson law, and find the probability that a random sample of 5 pages will contain no typographical error. Typographical errors. In a book of 450 pages, there are 400 typographical errors. This is the example problem. Example 4, page number 361. మా ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది కాబట్టి మనం ఎట్లా దాని సొల్యూషన్ చూడండి ఎట్లా చేద్దాము. ఇన్ ఏ బుక్ ఆఫ్ 450 pages దేర్ ఆర్ 400 టైపోగ్రాఫికల్ ఎర్రర్స్. అంటే 450 pagesలో ఎర్రర్స్ ఎన్ని ఉన్నాయి 400 ఎర్రర్స్. దేర్ ఫార్ 1 page, దేర్ ఫార్ సొల్యూషన్ యావరేజ్ నంబర్ ఆఫ్ errors in a page of a book, in a page of a book, that is equal to 400 by 450. మనకి ఇక్కడ 450 pagesలో ఎర్రర్స్ 400 ఎర్రర్స్. మరి 1 పేజీలో ఎర్రర్ అంటే 400 by 450 ఎర్రర్స్. There are 400 errors in a 450 pages. So the number of errors per page, the number of errors in a page of a book, that is equal to 400 by 450. That is equal to 400 by 450. 0 cancel, then we get 40 by 45. Therefore 5 8s and 5 9, 58s and 59s. 58s 400, 59s is equal to 450. So lambda is equal to, that implies average number of errors means that implies 8, lambda is equal to 8 by 9. The number of errors per page follows the Poisson law. Let the rand x denotes
the number of errors per page. X denotes the number of errors per a page. Here X follows the Poisson distribution with parameter lambda. Lambda is equal to 8/9. And P of X equal to K is equal to lambda power K by K factorial into e to the power of minus lambda. X denotes the number of errors per a page. Here X equal to K తీసుకున్నాం అంటే the probability that the number of errors is K. The number of errors is K. Probability of K errors per a page is equal to lambda power K by K factorial into e to the power of minus lambda. ఇక్కడ మనకి ఏమడిగాడు చూడండి, find the probability that a random sample of 5 pages will contain no typographical error. No typographical error means here NO means number, denotes the number of errors. That implies probability of X equal to 0. X equal to 0 means probability that there are no typographical errors. P of X equal to 0. Probability that there will be no errors in a page. అంటే probability of X equal to 0, that is equal to lambda power 0 by 0 factorial into e to the power of minus lambda. Lambda power 0 is 1, 0 factorial is 1, e to the power of minus lambda, that is equal to e to the power of minus lambda. Lambda is equal to 8/9, that is equal to e to the power of minus 8/9. Therefore probability of X equal to 0 is e to the power of minus 8/9. This is the probability that there will be no errors in a page. ఒక పేజీలో ఎర్రర్స్ లేకుండా ఉండడానికి ప్రాబిలిటీ. మనం అడిగింది ఏంటి? ప్రాబిలిటీ దట్ ఎ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 5 pages therefore ఫైనల్గా probability that a random sample of 5 pages will contain no error. Sample of 5 pages. Sample of 5 pages అంటే ఒక పేజీలో ఉండడానికి, ఒక పేజీలో ఎర్రర్ లేకుండా ఉండడానికి ప్రాబిలిటీ ఎంత? e to the power of minus 8/9. That is P of X equal to 0 whole to the power of 5. P of X equal to 0 into P of X equal to 0 into P of X equal to 5 times, that is equal to P of X equal to 0 whole to the power of 5. That is equal to e to the power of minus 8/9 whole to the power of 5. This is the probability that a random sample of 5 pages will contain no error.